పడున్నాడు, టక్కున ఆపేసాయి కారు. వాడి దగ్గరికి పద. వాడు ఎవడు? వాడికి నీకు సంబంధం లేదు. వాడు నీ కులం కాదు, వాడు నీ జాతి కాదు, నీ గోత్రము కాదు. కానీ వాడు మనిషి. వాడికి సహాయం చెయ్యి, వాడిని కారులో ఎక్కించుకో, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళు, వాడికి పరిచర్య చెయ్యి, వాడి బిల్లు నీవు కట్టు. గుడ్ సమరిటన్ అని యేసు ప్రభు అన్నాడంటే యూదులకు ఎంత బాధో. సమరిటన్ గుడ్ ఎలా అవుతాడు? యేసు ప్రభు ఆ ఉపమానం చెబుతూ ఒక యూదుడు అనగానే మనోడరా కథానాయకుడు అని చప్పట్లు కొట్టారు. కానీ వెంటనే ప్రభు కథానాయకుడిని మార్చేశాడు, సమరయుడు అన్నాడు. అనగా సమరయుడా? ఎబ్బే, సమరయుడు అంటే దయ్యం పచ్చినోడు, శంకర జాతోడు కాదు, వాడు కథానాయకుడు. ఎందుకనంటే చావబోయే వాడిని బతికించినప్పుడు వాడి దగ్గరికి పోయి, బాబు నీ పొరుగువాడు ఎవర్రా అంటే, నన్ను బతికించినోడే పొరుగువాడు. అతడు గనక వచ్చి నన్ను పరామర్శించకపోతే నేను చచ్చేవాడిని. క్రాస్ కల్చరల్ ఇవాంజలిజం. మన దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. మేక్ ఇన్రోడ్స్, అందులోకి వెళ్ళిపో, ప్రజల మధ్యకు వెళ్ళిపో. అంతేగాని ఒక చిన్న శిబిరం కట్టుకొని ఒక చోట కూర్చొని వచ్చినోడు వస్తాడు, రానోడు రాడు అని భజన చేస్తూ కూర్చోవద్దు. నీవు వెళ్ళు అన్నాడు ప్రభు. అవునా? మీరు వెళుతూ ఉంటే వెళుతూ ఉండగా స్వస్థపడతారా అన్నాడు. ఇక్కడ కూర్చుంటే కాదు. గో అంటే గో టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. మన సంఘము ఉన్నది ఇక్కడ. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ లేని అనేకమైన పీపుల్స్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిని గురించి ఆలోచించి, వాటిని గురించి శ్రద్ధ తీసుకొని వాటిని ప్రభు దగ్గరికి తేవడానికి మీ కాపరితో సహకరించి అందరూ ఫోర్స్ ఆఫ్ ఇవాంజలిజం కావాలి. ఏ పాస్టర్ ఈజ్ ద కీ టు ఇవాంజలిజం. ది చర్చ్ ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ ఇవాంజలిజం. సంఘం అంతా మొబైల్ కావాలి, మొబిలైజ్ చేయాల. అది ఈ రోజున యువకులకు ఛాలెంజ్. ఒక తరం గడిచిపోయింది, ఆ తరం కాదు ఇప్పుడు. తరాల మధ్య అంతరం ఉందంటుంటారు. ఆ గ్యాప్ను మనం నింపాలి. బైబిల్ అంటుంది, బద్దలైన సందులో నిలవబడండి. అందుకనే నా ప్రియ సోదరి సోదరులారా, మీ సంఘ నాయకులతో ఏకీభవించండి, మీ సంఘ కాపరులతో ఏకీభవించండి. అంతేగాని మేం చెప్పినట్టు నీవు చెయ్యి అని అనొద్దు, ఆయన చెప్పినట్టు మీరు చేయొద్దు. అందరూ కూడా యేసు చెప్పినట్టు చేయండి. అప్పుడు సంఘాలు ఎదుగుతాయి, సంఖ్యలో ఎదుగుతాయి, డెప్త్లో కూడా ఎదుగుతాయి. అంటే చెట్టు కిందికి ఎదగాలి, వేర్లు తన్నాలి. బిల్డింగు పైకి ఎదగాల. మనం ఒక బిల్డింగ్ అయిపోవాలా, ఒక చెట్టు అయిపోవాలా. నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు. నా ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీవు నీటి కాలువలు ఎన్నున్నాయి? ఇందులో 66 నీటి కాలువలు ఉన్నాయి. నీవు ప్రతి సీజన్లో కూడా ఫలించి తీరాల్సిందే అని ప్రభు అంటున్నాడు. కనుక ఈ రోజున సేవ కొరకై ప్రతిష్ఠించబడే యవనస్తులకు ఇదే నా సలహా. నీ అబ్సెషన్, నీ ప్యాషన్, జీసస్ అండ్ జీసస్ ఎలోన్. గాడ్ బ్లెస్. ఈ రోజుల్లో చాలా మంది దైవజనులు ప్రార్థిస్తున్నారు.